చల్లగా పాడుతా తీయగా చల్లగా. చిరంజీవి దృశ్య సహజన్ను ఆహ్వానిద్దాం చప్పట్లతో. అమ్మాయి ఎంపిక చేసుకున్న పాట రచన భాషాశ్రీ, సంగీతం శివరాం శంకర్, గానం శ్రేయా ఘోషాల్. స్నేహితుల సినిమా నుంచి ఇంతకు నువ్వెవరు. అంతగా గుచ్చి గుచ్చి చంపేటందుకునే
చిరంజీవి దృశ్య చాలా శ్రావ్యంగా పాడావు. చక్కగా సినిమాలో ఎట్లాగా పాడారు శ్రేయా ఘోషాల్ అలాగే ఉంది. అది బాగా సాధన చేసి పెద్దవారు వారి ఆశీస్సులు పొందితే ఇంకా నువ్వు మంచి పెద్ద ఆర్టిస్ట్ అవుతావు. గాడ్ బ్లెస్ యూ. ఏం చెప్పడానికి అవకాశం లేదు. నువ్వు ముందుగా ఉచ్చారణ తాలూకు సంబంధించింది బంధము అని పాడుతున్నావు. బంధము బంధము అంతే. పాడేటప్పుడు మామూలు బంధము అంటే చాలు. దేనికి ఒత్తుందో దానికి ఇస్తే చాలన్నమాట. నిజంగా ముందుగా ఈ పాటకు సంబంధించిన సంగీత దర్శకుడికి అభినందనలు తెలియచేయాలి. శివరాం శంకర్ చక్కగా చేశారు పాట. కాలం మారిపోతోంది, రకరకాలుగా సంగీతం వస్తున్న సందర్భంలో చెవికి ఇంపైనటువంటి గీతాన్ని చేశారు. మోడర్న్ అరేంజ్మెంట్ ఆర్కెస్ట్రేషన్స్ ఉన్నా కూడా వినడానికి మాత్రం చాలా, ముఖ్యంగా చరణం అంతా కూడా సెమీ క్లాసికల్ స్టైల్లో చాలా చక్కగా సాగింది. తర్వాత పాడిన గాయని కూడా ఇవాళ దేశం మొత్తం మీద కూడా చాలా ప్రఖ్యాతి పొందినటువంటి గాయనిమణి. చాలా చక్కగా పాడుతుంది, చాలా అద్భుతమైన గాత్రం. వీటన్నిటికీ తోడు ఏ భాషలో పాడినా ఆ భాషను స్పష్టంగా నేర్చుకొని పాడడానికి తాపత్రయపడేటటువంటి గాయనిమణి. అందుకని ఆ అమ్మాయికి అభినందనలు మనం ఎంత తెలియజేసినా తక్కువ అవుతుంది. ఓ తొలకరి స్నేహమా అన్నది నాకు చాలా నచ్చింది. ఆ లైన్ పాడు తల్లి. ఓ తొలకరి స్నేహమా. ఓ తొలకరి స్నేహమా. ఒక్క నిమిషం ఉండు, ఒకసారి చప్పట్లు కొట్టండి అమ్మాయికి. ఎందుకంటే తను పాడు అనగానే కరెక్ట్గా అదే శృతిలో ఎంత చక్కగా తీసుకుంది. అంటే పిల్లలు ఎంత ఫోకస్గా ఉన్నారు చూడండి. అది చాలా ముఖ్యం. శృతి అనేది శరీరంలోకి జీర్ణించుకుపోవాలి. అది శరీరమే ఒక తాన్పురా అయిపోవాలి. పాడు, ఆ లైన్ పాడు. ఓ తొలకరి స్నేహమా నేస్తమా ఏమి మాయో ఇది నీ అడుగుల నీడలో కాలమే నిలిచి చూస్తున్నది. ఆ అమ్మాయి అలా పాడి ఉండొచ్చు. ఓ తొలకరి స్నేహమా నేస్తమా ఏమి మాయో ఇది నీ అడుగుల నీడలో అనేది ఇది నీ కలిసిపోకుండా ఓ తొలకరి స్నేహమా నేస్తమా ఏమి మాయో ఇది నీ అడుగుల నీడలో, ఇది చిన్న కమ పెట్టక్కడ. ఏమి మాయో ఇది నీ అడుగు, ఏమి మాయో ఇది నీ నీ మీద కొంచెం ఎక్కువ యాక్సెంట్. ఏమి మాయో ఇది నీ అడుగుల. చాలు చాలు. ఆ ఏమి మాయో ఇది అన్న చోట ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఉండొచ్చు కదా. ఓ తొలకరి స్నేహమా నేస్తమా ఏమి మాయో ఇది నీ అడుగుల, ఏమి మాయో ఇది. అమ్మాయి పాడకపోయి ఉండొచ్చు, నువ్వు ట్రై చేయి. ఓ తొలకరి స్నేహమా నేస్తమా ఏమి మాయో, ఏమి మాయో ఇది. అది నేను చెప్తాను. ఏమి మాయో ఇది నీ అడుగుల నీడ. ఏమా ఇది, అది కదా ఎక్స్ప్రెషన్. నీ వయసు కదా ఇప్పుడు తెలియపోవచ్చు. పాటకు అక్షర శుభ్రతతో పాటు భావం కూడా చాలా ముఖ్యం అన్నమాట. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. శుభం.